నిన్న వరంగల్లో జెన్జీతో తీర్మానం వలన మనం చూసినాం. నిన్న దానికి సంబంధించిన వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. పెద్ద ఎత్తున ఆ యువత అడిగిన క్వశ్చన్స్కు తీర్మానం వలన సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండు. అధికారులు కూడా లైవ్లోనే ఫోన్ చేసి మాట్లాడి ఆ సమస్యలకు పరిష్కారం దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి సంబంధించిన వార్త ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో మొదలైన జెన్జీ యువతే గెలుపు ఫ్యాక్టర్. జెన్జీ ఎటువైపు ఉంటే వారిదే గెలుపు. విజయ్ని గెలిపించింది జెన్జీ. మోడీ దిగివచ్చేలా చేసింది జెన్జీ. ఒకప్పుడు ఎవరికి ఓటేయాలో పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేటోళ్ళు, కానీ ఇప్పుడు జెన్జీ ఉద్యమాలకు పేరెంట్స్ ఆలోచన విధానాన్ని మార్చేశాయి. యువత తమ హక్కులను కోసం ప్రశ్నిస్తోంది. సామాజిక మాధ్యమాల వేదిక సత్తా చూపుతోంది. యువతకు నాలెడ్జ్ రావద్దనే సర్కార్ కుట్ర. అందుకే విద్యకు నిధులు కేటాయించట్లే. రాష్ట్ర బడ్జెట్కు రూపాయలు 3.50 లక్షల కోట్లు విద్యకు. మరి విద్యకు 7% నిధులు కేటాయించడం ఏంటి? ఓటు వేయడమే కాదు, రీకాల్కు ఛాన్స్ ఉండాలి. అందుకు జెన్జీ లాంటి ఉద్యమాలు జరగాలి. తెలంగాణలో జెన్జీ మూవ్మెంట్. వరంగల్ గడ్డపైన జెన్జీ ఉద్యమాన్ని ప్రారంభించిన తీర్మానం వలన ఓరుగల్లు వేదికగా కదిలిన జెన్జీ యూత్. నిన్న పెద్ద ఎత్తున యూత్ కదిలొచ్చారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేసినాం. అలాగే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా రవి పటేల్ అనే కూడా అక్కడ పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. అయితే పెద్ద ఎత్తున యువతను తరలించే ప్రయత్నం చేసింది. ఒకసారి రవి పటేల్ అన్నతను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే దేశంలో అసలైన పవర్ సెంటర్ జెన్జీనని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం అన్నారు. ప్రభుత్వాలను పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా అది జెన్జీతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. జెన్జీ ఎటువైపు ఉంటే వారికి గెలుపు తథ్యమన్నారు. ఇందుకు తమిళనాడు టీవీకే పార్టీ అధినేత అది టీవీకే పార్టీ అధికారంలోకి రావడం చక్కటి ఉదాహరణగా అభివర్ణించారు. హన్మకొండ జిల్లా అంబేద్కర్ భవన్లో శనివారం నిర్వహించిన యూత్ మీటప్ విత్ తీర్మానం మల్లన్న కార్యక్రమంలో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులతో మల్లన్న ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మల్లన్న మాట్లాడారు. ఈ దేశ రాజకీయాలను శాసించబోయేది యువతనే అన్నారు. జెన్జీ ఉద్యమాల ముందు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోక తప్పదన్నారు. తాము పుట్టినప్పుడు పెద్దగా సెల్ ఫోన్లు లేవని, అప్పట్లో ఉత్తరాలకే అధిక ప్రాధాన్యత ఉండేదన్నారు. మనిషిని పలకరించాలంటే ఉత్తరాలు రాసేవాళ్ళు అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారాయన్న మల్లన్న జెన్జీ పుట్టుకనే సెల్ ఫోన్తో మొదలైందన్నారు. ఇక్కడ నిజంగా మనం చూసుకుంటా ఉంటే తీర్మానం మల్లన్న కొన్ని విషయాలు చెప్పిండు. చాలా విచిత్రంగా కాదు, నిజమే అది. వాస్తవానికి మనం ఒకప్పుడు ఉత్తరాలు రాసేది, తర్వాత ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్టీడీ కోడ్స్ వచ్చినాయి. ఎక్కడికక్కడ ఏం చేయాలంటే ఎస్టీడీ కోడ్స్ ఆంచెల్లో వేరే కాడికి కలిసేది. ఎన్నో కూడా ఊళ్ళల్లో ఎక్కడో కూడా ఫోన్ ఉండేది. అది కూడా బిఎస్ఎన్ఎల్ ఉండేది. నాకు తెలిసి మా ఊళ్ళో ఒక్కటే ఉండేది ఫోను. ఎక్కడైనా దుబాయ్ కాల్ చేయాలంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా పైసలు చెల్లించేది. ఆ రకంగా ఉండేది. అప్పుడు చాలా అరుదుగా ఉండేది. అప్పుడు నోకియా 1100 ఇంత దొడ్డు ఫోన్లు, చిన్న దొడ్డు ఫోన్లు ఉండేవి. 1100 కానీ 1110 కానీ ఆ నోకియా ఫోన్లు ఉండేవి. అవి కూడా ఎక్కడ సిగ్నల్ వచ్చేది కాదు. బిఎస్ఎన్ఎల్ అప్పుడు సిగ్నల్ వచ్చేది కాదు. ఏ నోకడ పట్టుకొని ఉంటే పాయింట్ చూద్దాము. నాకు యాదకు ఉండేది. అప్పుడు ఫోన్ల ద్వారా వచ్చిన తర్వాత టెక్నాలజీ అనేది మారింది. ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి వచ్చింది. చాట్ జీపీటీ నిమిషాల్లో ఒక స్క్రిప్ట్ కొట్టాలంటే నిమిషాల్లో అయిపోతుంది. ఏదైనా ఒక తమ్లైన్ కొట్టాలంటే నిమిషంలో పడింది. వచ్చినాక జాబులు కూడా పోతున్నాయి. దానికి తగ్గట్టు యువత ఫాస్ట్గా మారాలి. కానీ మన యువత చెడుకో అలవాటు కాకుండా ఈ ఉద్యమాల పేరిట జెన్జీ ఉద్యమం వచ్చినాక కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. జెన్జీ ఉద్యమంతో యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలి. నేతలు క్యాడర్ సమన్వయంతో పనిచేయాలి. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది. అలాంటి వారికి అండగా ఉంటాం. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం వలన వరంగల్ జిల్లాలో పలు చోట్ల టీఆర్పీ జెండాల ఆవిష్కరణ కూడా జరిగింది. దీనికి సంబంధించి మనం రజనాన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీలైతే రజనాన్న కూడా ఇటు వస్తా అని చెప్పిండు. వీలైతే ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది అంతున్నది కథ. తెలంగాణలో మొదలైన జెన్జీ అప్పట్లో యూట్యూబ్, ఫేస్బుక్లు, ట్విట్టర్లు లేదని ఊరిలో ఉన్న వ్యక్తిని ఎవరైనా తీసుకురావాలంటే అక్కడికి ఓ మనిషిని పంపేవారన్నారు. కానీ ఇప్పుడు ఆ పక్కన బెడ్రూమ్లో ఉన్న కూర్చున్న వ్యక్తిని రమ్మనేందుకు కూడా కాల్ చేసి పిలుస్తున్నారన్నారు. ఒకప్పుడు ఎన్నికలు వస్తే ఏదో ఒక నినాదం మీద జరిగేవన్నారు. గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ, ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేసేవారన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం నినాదాలు పక్కన పోయాయని, వాటి స్థానంలో ఫేస్బుక్ ఎంట్రీ ఇచ్చిందని గుర్తు చేశారు. జెన్జీ దెబ్బ ఏంటో ఇటీవల తమిళనాడు ఎన్నికలు చూసిన తర్వాతనే దేశానికి అర్థమైందన్నారు. అన్నా డిఎంకే పార్టీలు అక్కడ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాయన్నారు. మెయిన్ స్ట్రీమ్ కోట్ల పెట్టాయన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఈ రెండు ప్రధాన పార్టీలకే జై కొట్టిందన్నారు. అయినప్పటికీ అక్కడి రాష్ట్రంలో అన్నా డిఎంకేలు ప్రజలు పక్కన పెట్టారని, కారణం ఏంటో గుర్తించాలన్నారు. సోషల్ మీడియా ప్రభావం, జెన్జీ చైతన్యమే అక్కడ ప్రధాన పార్టీలను మట్టి కరిచేలా చేశాయన్నారు. అన్ని టీవీ ఛానళ్లు ఒకవైపు ఉన్న టీవీకే పార్టీ అధినేత కేవలం ఇన్స్టాగ్రామ్తో అధికారంలోకి రాగలగడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రధాన మీడియా ఎన్నికల్లో ఒక ఇన్స్టా ముందు నిలబడలేకపోవడం దారుణం అన్నారు.
జెన్జీ పవర్ ఏంటో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారన్న మల్లన్న ఆయన కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నట్లు వివరించారు. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు ఫలానా వారికి ఓటు వేయమని చెప్పేవారని, కానీ జెన్జీ ఉద్యమం పుణ్యమా అని పిల్లలే తల్లిదండ్రులకు ఎవరికి ఓటు వేయాలో చెప్తున్నారని వివరించారు. తమిళనాడు యువత విజయ్కి ఓటు వేసేలా వారి పేరెంట్స్కు నచ్చజెప్పింది కనుకనే అక్కడి టీవీకే విజయం సాధించిందన్నారు. ఇదంతా జెన్జీ ఉద్యమం కారణంగా వచ్చి మార్పులేనన్నారు. జెన్జీకి దెబ్బకు 200 స్థానాల్లో విజయ్ అనా పైసా పంచకుండా మెజార్టీ స్థానంలో కైవసం చేసుకోగలిగారన్నారు. ఇది ముమ్మాటికి జెన్జీ యువత విజయమేనన్నారు. మరి పక్క రాష్ట్రంలో మార్పు వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదో అని యువత ఆలోచన చేయాలన్నారు. అక్కడ ఉన్న జెన్జీనే ఇక్కడ ఉందని, అక్కడ ఉన్న ఇన్స్టానే ఇక్కడ ఉందని, అక్కడ ఉన్న ఫేస్బుక్ ఇక్కడ ఉందన్నారు. అక్కడికంటే తెలివి గల పిల్లలు మన తెలంగాణ వరంగల్లోనే ఎక్కువ ఉన్నారన్నారు. అందులో ఇలాంటి సమయంలో యువత పాత్ర ఏంటో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడులో మజాక్గా చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని అక్కడ యువత ప్రభుత్వాన్ని మార్చేసింది అన్నారు. మరి మన దగ్గర ఎందుకు సాధ్యం కాదో ఆలోచన చేయాలన్నారు. మన దేశంలో అన్నిటికీ పరిష్కారం రాజకీయాల్లోనే ఉందన్నారు. చాలామంది పిల్లలు స్కాలర్షిప్ ఫీజులు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారని, వారికి స్కాలర్షిప్ ఎందుకు వస్తలేదు వారే ప్రశ్నించుకోవాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఓటేసేందుకు ఓటు ఇందుకు కారణం అభివర్ణించారు. తల్లిదండ్రులు ఓటు సరైన మార్గంలో తీసుకెళ్తే స్కాలర్షిప్ వచ్చి మీ వాకిట్లో నిలబడడం ఖాయమన్నారు. ఇక్కడ ఎంత కీలకంగా చూస్తూ ఉన్నాం. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. విద్యను 7% నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రమే అత్యల్పంగా చాలా తక్కువ విద్య కేటాయిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇదన్నీ చెప్పిండు. నిజంగా చాలా యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమైంది. గిట్టే మజాకులనే ప్రభుత్వాన్ని మార్చేసారు తమిళనాడులో. మొత్తం మెయిన్ స్ట్రీమియా పత్రికలు ఇవన్నీ సోషల్ మీడియా ఒకవైపు ఉంటే ఇన్స్టాగ్రామ్ ఒకవైపు ఉంది. తమిళనాడులో ఇన్స్టాగ్రామ్ ఒకవైపు ఉండి మొత్తం రాష్ట్ర రాజకీయాలు అన్నా డిఎంకే వస్తుందని చెప్పారు. ఎవరు కానీ అన్నా డిఎంకే వస్తుందని చెప్తే రాష్ట్ర రాజకీయాలు మొత్తం మలుపు తిప్పివేసినాయి. ఆడ యువకులందరూ కలిసి మొత్తం రాష్ట్ర రాజకీయాలను తిప్పిపారేసారు. నువ్వు పైసలు వాళ్ళకి అన్నా డిఎంకే కోట్లు ఖర్చు పెట్టారు, డిఎంకే ఖర్చు పెట్టింది. అయితే వీళ్ళు ఇద్దరి దగ్గర తీసుకున్నారు, డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకుని ఓటు మాత్రం టీవీకే విజయ్కి వేసారు. గట్లా ఉన్నది. యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. నిన్న పెద్ద ఎత్తున యువత అక్కడికి వచ్చారు. దానికి సంబంధించిన మనం విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున యువకులు తరలి వెళ్ళారు. ఇది పెద్ద ఎత్తున యువత భూపాలపల్లి నుంచి కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒకసారి రమణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది కథ? హలో అన్న, నమస్తే. లైవ్లో ఉన్నారన్నా? నమస్తే అన్న. ఎట్లా నడిచింది నిన్న జెన్జీ ఉద్యమం? పెద్ద ఎత్తున ఏది భూపాలపల్లి జిల్లాకు సంబంధించి యువకులు కూడా తరలి వెళ్ళినట్టుగా కనబడతా ఉంది. అలాగే వరంగల్లో యువత అడిగిన క్వశ్చన్స్కు తీన్మార్ సమాధానం చెప్పిండు. లైవ్లో అధికారులకు ఫోన్ చేసిండు. ఎట్లా ఉన్నది అసలు? దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు చెప్పాలి, ఎందుకంటే మీడియాగా చాలా చక్కగా, అంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు యువకులు అడిగిన ప్రతి క్వశ్చన్కు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండు. లైవ్లోనే అధికారులకు ఫోన్ చేసిండు. ఈ సమస్య పరిష్కారం ఎందుకైతే లేదని లైవ్లో ఫోన్ చేసి మరి అడిగారు. తన వంతు తన ప్రయత్నంగా చేస్తూ ఉన్నాడు. నేను నిర్ణయించే స్థాయిలో ఉంటే నిజంగా నిమిషాల పని నాకు, కానీ అది లేకనే, ఆ అధికారం నా దగ్గర లేకనే నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టుకున్నాను క్లియర్గా చెప్పింది. ఇక్కడ ఏమైందంటే నిన్న జెన్జీలలో కొంతమంది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడికి వచ్చారు. వచ్చిన క్రమంలో కొన్ని పార్టీలకు అనుబంధాలకు ఉన్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు మల్లన్న గారిని ఒక క్వశ్చన్ అడగడానికి ప్రయత్నం చేశారు. ఏమని? మల్లన్న గారు, మీరు గత 10 నెలల కింద కాకతీయ యూనివర్సిటీకి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో కొన్ని మాకు హామీలు ఇచ్చారు. ఆ హామీలు మీరు నెరవేర్చారు అంటే మన పార్టీ దగ్గర గానీ తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్నటువంటి
నిజాయితీ చూస్తే ఉమ్, వాళ్ళు క్వశ్చన్ అడిగే ముందు ఒకటి ఆలోచించుకోవాలి. ఏమని? మేము మల్లన్నను క్వశ్చన్ చేస్తున్నాము ఉమ్, అంటే వాళ్ళ మనసు లోపల ఒక రకమైన దురుద్దేశం పెట్టుకొని మల్లన్న గారిని బ్లేమ్ చేయడానికి ఉమ్, వచ్చినట్టు అనిపించింది. ఉమ్, కానీ విత్ ఎవిడెన్స్ తో సహా ఉమ్. ఆ ఏది లైవ్ లోనే ఒక వీడియో చూపించిన అసెంబ్లీ మన మండలి సాక్షిగా నేను ఆ సమాధానం గురించి మండలిలో అడిగిన నాకు వీడియో చూపించమంటాడు ఆయన. ఆ, అది ఎంతవరకు సమంజసం? ఆ, అంటే చూపించినట్టు మరి అక్కడ ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల అనుబంధ సంఘాలు ఉన్నటువంటి నాయకులను పంపించి తీన్మార్ మల్లన్న గారిని డిస్క్రిమినేషన్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార విపక్ష పార్టీలు చేస్తున్నారు. ఎందుకంటే రాబోయేది ఇది మన ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉన్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని అవమానపరిచే విధంగా గానీ లేదంటే వాళ్ళు క్వశ్చన్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తే నిన్న తిప్పి కొట్టిన తర్వాత ఆ మొహం ఎక్కడ పెట్టుకోకుండా స్టూడెంట్ అక్కడ లేకుండా అంటే యువకులు మిగతా యువకులందరూ చప్పట్లతో హర్షధ్వానాలతో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అక్కడ ఒక్క క్షణం ఉండాలి ఒక్క విద్యార్థి మాత్రమే. అంటే ఏదైతే ఈ ఆధిపత్య కులాలైనటువంటి పార్టీలు కాంగ్రెస్ గాని బీజేపీ గాని బీఆర్ఎస్ గాని పార్టీలు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాల నుండి వచ్చినటువంటి ఒక బహుజన ఒక యంగ్ డైనమిక్ లీడర్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయ్యేలాగున్నాడు. ఈయనను ఆదిలోనే అణచివేయాలన్నటువంటి వాళ్ళు దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా మన దగ్గర అప్ టు డేట్ ఇన్స్టెంట్ గా మన దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఎందుకంటే మనం జెన్యూన్ గా పార్టీ నడిపిస్తున్నాం, జెన్యూన్ గా మనం ప్రజలతోటి మమేకం అవుతున్నాం కాబట్టి ఈ అగ్రవర్ణాల పార్టీల వైపు తట్టుకోలేక మల్లన్న మీద విష ప్రచారం చేయడానికి ఇలాంటి కొంతమంది విష పురుగుల్ని ఉపయోగించడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారు. సరే అసలు విషయానికి వస్తే నిన్న జరిగినటువంటి జంజీల ఏదైతే చిట్చాట్ ఉందో మల్లన్న విత్ జంజీల్ అనేటువంటి కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా మల్లన్న సావధానంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సమాజంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో మీ భవిష్యత్ ఏంది అనే విషయంలో చాలా వాళ్ళు అడిగినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక విద్యార్థిని మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల విషయం ఏందని అడిగితే నేను ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు నేనే గనక చేసేటువంటి స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఈ రకంగా మీ స్కాలర్షిప్లు వాడు అకౌంట్లు వేసుడు మీరు తీసుకురుడు ఆయన అప్రూవల్ చేసుడు కాదు, మీకు ఉచితంగా ఏదైతే విద్యార్థులకు సంబంధించినవి ఉన్నదో అవి ఏవి కూడా లేకుండా ఉచిత విద్య నాణ్యమైనటువంటి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యను అందించాలన్నది నా ఆకాంక్ష అని చెప్పి మల్లన్న చెప్తే అక్కడ ఆడిటోరియంలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులు నిన్న వాళ్ళ హర్షధ్వానాలను వ్యక్తపరిచారు. అలాగే ఇప్పుడు మేమే కాకుండా మన తల్లిదండ్రులను మా తోటి విద్యార్థులందరినీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు మేము మళ్ళీ విధంగా చూస్తామని చెప్పి వాళ్ళు కీలకమైనటువంటి కొన్ని చర్చలు కూడా నిన్న జరపడం జరిగింది. అంటే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది యువత పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న పెట్టిన సభలు కూడా అంటే చర్చ ఇప్పుడు చిట్చాట్ అంటే తీన్మార్ మల్లన్న నేరుగా ప్రశ్న అడగడం తీన్మార్ మల్లన్న సమాధానం చెప్పడం దానికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంతవరకు 78 స్వతంత్ర గతంలో పల్లారాజేశ్వర రెడ్డి కూడా ఎమ్మెల్సీ చేసిండు ఒకటన్నా గతంలో చెప్పండి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన కాలేజ్ పెట్టుకోనో కాలేజ్ పర్మిషన్ తెచ్చుకోనో లేదంటే ఓ యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకోనో లేదంటే వివిధ హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్లు తెచ్చుకొని రాజకీయ నాయకుడు 100 కోట్లకు ఎదుగుతాడు. ఎవడైతే ఓటేసినోని ఎమ్మడే మర్చిపోతాడు. కానీ నేను రైట్ అది మన రైట్ టు రీకాల్ అనేటువంటి అంశాన్ని ముందు పెట్టుకొని నేను ఏదైతే పని చేస్తున్నానో నన్ను మీరు క్వశ్చన్ చేయండి అని ఈ రోజు విద్యాల ముందు అంటే పదవి ఉండగానే నా పరిపాలన ఎట్లుందని ప్రజల్లోకి ఇచ్చి ముఖ్యంగా విద్యార్థుల దగ్గరికి వచ్చి అడిగే నాయకుని ఒక తీన్మార్ మల్లన్న చూస్తున్నాం మనం. తీన్మార్ మల్లన్నే ఈ దేశం లోపల ఇంతవరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వేరు, మంత్రులు వేరు, ఎమ్మెల్యేలు వేరు, ఎంపీలు వేరు, ఏ ఒక్కడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నా పరిపాలన ఎట్లుంది నాకు నచ్చితే ఉంచండి లేకుంటే దించండి అన్నటువంటి ఒక నాయకుడు ఒక చరిష్మా ఉన్న నాయకుడిని ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ చూడలేదు. ఇంకొకటి ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టు ఓట్లే మాకొద్దు అనే ఒక గట్స్ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లే మాకొద్దు, నాకు ఏదైతే పేద ప్రజలు ముఖ్యం, ఈ పేద ప్రజల అభ్యున్నతి ముఖ్యం, వాళ్ళ విద్య ముఖ్యం, వాళ్ళ వైద్యం ముఖ్యం,
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ అణగారిన వర్గాలు, ఈ అట్టడుగు వర్గాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయి? యువత రాజకీయాల్లోకి రండి అని చెప్పి నిన్న తీర్మార్ మల్లన్న పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుకు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు వాళ్ళ సంతోషం చూడాలి. నిన్న ఆడిటోరియంలో కేరింతలు, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ విజిల్స్, మల్లన్న మల్లన్న అంటూ ఒక అసలు మేము తట్టుకోలేకపోయినాం ఆ ఎమోషన్. ఆ క్షణాలు ప్రత్యక్షంగా చూడాలి తప్ప అది ఇక మనం వర్ణించలేం దాన్ని. రైట్. మొత్తానికి అయితే ఇక్కడ తీర్మార్ మల్లన్న టార్గెట్ చేసే విధంగా ఈ ప్రభుత్వాలు ఈ అగ్రకులాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళు క్షేత్ర స్థాయిలో కూడా తీర్మార్ మల్లన్న ప్రజల్లోకి వస్తున్నాడు. ఈ ప్రజల్లోకి వచ్చే క్రమం లోపల ప్రజలు చైతన్యం అవుతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 92% వీళ్ళు ఉన్నారు. రేపు 5-6% ఉన్నటువంటి రెడ్డి వెలుమలు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పి రేపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అన్ని కూడా ఒక్కటయ్యేటువంటి పరిస్థితి, మల్లన్న ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా వచ్చేది కూడా మనం భవిష్యత్తులో చూడబోతాం. రైట్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి. అంటే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మార్చిలో రాబోతూ ఉన్నాయి. దానికి 6 నెలల ముందుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ తీర్మార్ మల్లన్న పదవిలో ఉండగా ఏ నాయకుడు కానీ మనం పదవిలో ఉండగా నా పరిపాలన ఎట్లుందని ఏ నాయకుడు కూడా అడగడు. కేవలం నాయకుడి దగ్గరికే ప్రజలు పోయి ఈ పనులు కావాలని అడుగుతూ ఉంటారు. కానీ ప్రజల దగ్గరికి పోయి నాయకుడు అడుగుతూ ఉన్నాడు. ఒక తీర్మార్ మల్లన్నకు మాత్రమే సాధ్యమైంది. రైట్ టు రీకాల్, నా పరిపాలన సకాలైపోతే రైట్ టు రీకాల్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రైట్ టు రీకాల్ ఉంటే నేను కూడా నా పరిపాలన ఎట్లుంది లేదన్నది నేను ప్రజల దగ్గరికి వచ్చి అడుగుతా అని చెప్పిండు. అదే మాట విన కూడా పదవిలో ఉండగానే ప్రజల దగ్గరికి అడుగుతున్న ఏకైక నాయకుని చూస్తా ఉన్నాం తీర్మార్ మల్లన్న. అది గతంలో పల్లారాజేశ్వర రెడ్డి ఉన్నాడు. ఆయన బిజినెస్లు చేసుకున్నాడు, దందాలు చేసుకున్నాడు, రియల్ ఎస్టేట్ చేసుకున్నాడు, ఆయన కాలేజీలు నడిపించుకున్నాడు, చాలామంది విషయం. కానీ తీర్మార్ మల్లన్న లెక్క ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి దందాలు చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల్లోకి ఉంటూ ప్రజల సమస్యలపైన కొట్లాడుతూ నా పదవి కాలంలో ఉండగానే ప్రజలకు నిజంగానే మంచి పని చేస్తున్నాను లేదా, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను లేదా అని నిజంగా అదే నాయకుడు నిన్న ఒక విద్యార్థి అడిగిన క్వశ్చన్కు మీరు నిజంగా నేనే ఇంప్లిమెంట్ చేసే దాఖలాలు ఉంటే ఇంత పెద్ద సమయం కూడా పట్టది. అందుకనే నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టుకున్నా, నా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ దుస్థితి ఉండదని కీలకంగా చెప్పే ప్రయత్నం చేసిన మిత్రులారా. ఇది యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. యువత తలుచుకుంటే సాధ్యమవుతుంది, మార్పు సాధ్యమవుతుంది. తమాషాగా చెప్తాను, టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తమాషాగా గిలతో ఏమవుతుంది అంటే మునుపట్లెక్క కాదు. యువకులు చెప్తే తల్లిదండ్రులు ఓటు చేసే రకాలు ఉన్నాయి. ఈ జనరేషన్ అంత ఫాస్ట్గా ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలి. మన ప్రభుత్వం మనం ఆశపడకుండా ఏదైతే ఈ ప్రభుత్వం ఈ పార్టీలు పెట్టే ఉచిత పథకాలకు ఆశపడకుండా మన ప్రభుత్వాలను ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి. మన కోసం మన హక్కుల గురించి, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్తు గురించి, అలాగే పిల్లల భవిష్యత్తు గురించి, పేద విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఈ విద్య కోసం అధిక ప్రాధాన్యత కల్పించే ఈ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన తీర్మార్ మల్లన్నను మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పార్టీని కూడా అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మన జంజీ యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది.